ముఖ్యంగా ఈరోజు మనం 10వ డివిజన్ సచివాలయంలో వార్డు సభ నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిందో ప్రజలకు తెలియజేసి చెప్పడం కోసం, అదేవిధంగా గత ప్రభుత్వం కక్ష సాధింపుల వల్ల ఎవరైనా పెన్షన్ కోల్పోయినా లేకపోతే రేషన్ కార్డు కొట్టివేయబడ్డా, ఇంపోర్ట్ బెనిఫిషరీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు ఎవరికైనా గత ప్రభుత్వంలో అందకపోయినా అటువంటి లబ్ధిదారులందరికీ కూడా తిరిగి వాళ్ళందరి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డివిజన్లో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా ఈ యొక్క వార్డు సభ నిర్వహించమని చెప్పడం జరిగింది. అధికార యంత్రాంగం, పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే మన వార్డులో పెన్షన్ రాకపోతేనో, రేషన్ కార్డు లేకపోతేనో కూడా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా మీ ఇళ్ళ పక్కన ఎవరైనా రాలేకపోయినా వాళ్ళు కూడా చెప్పండి. అక్టోబర్ 1వ తేదీ నుంచి కూడా పెన్షన్స్ అన్నీ కూడా కొత్త పెన్షన్స్ రాయిపోతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికైతే మద్దతుగా ఉండి 4 అంతస్తులు, 5 అంతస్తులు బిల్డింగులు ఉండి కార్డులలో పేర్లు లేకుండా చేసుకొని అతి తెలివితేటలు ప్రదర్శించి కూడా కొంతమంది పెన్షన్లు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా స్క్రూటినైజ్ చేయమంటున్నాం. నిజమైన లబ్ధిదారుడికి ఎవరైతే పెన్షన్ కావాలో నిజమైన లబ్ధిదారుడు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందాలనేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అంతే తప్ప రాజకీయ సిఫార్సులతోటో లేదంటే 4 అంతస్తులు, 5 అంతస్తులు బిల్డింగ్లు పెట్టుకొని కార్లు చూస్తే కొడుకుల పేరుతో పెట్టుకొని ఆమె రేషన్ కార్డు సపరేట్గా పెట్టుకొని ఇలాంటి వారి పెన్షన్లు ఖచ్చితంగా తీసివేయమని చెప్పి సార్ చెప్తున్నారు. అదే మరిగా మన హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి గత 5 ఏళ్లలో అనేక అక్రమాలు జరిగాయి. డాక్టర్ని మేనేజ్ చేయటం, కొంచెం చెయ్యి ఇబ్బంది ఉంటే దానికి 70%, 80% వికలాంగుల సర్టిఫికేట్లు తెచ్చుకోవటం, 6,000 రూపాయలు పెన్షన్స్ తీసుకోవటం, వాటిని మీద కూడా స్క్రూటినైజ్ చేసే విధంగా మళ్ళీ కూడా సదరన్ సర్టిఫికేట్లు తెచ్చుకోమని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎవరైనా భర్త చనిపోయి ఆర్థికంగా బాగలేని పరిస్థితుల్లో, ఎవరికైనా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో నిజంగా వాళ్ళు వికలాంగులు అయి ఉండి వారి పనులు, వారి యొక్క జీవనాధారం కోసం వారి యొక్క వృత్తి వాళ్ళు చేసుకోలేని పక్షంలో ఇటువంటి కేటగిరీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ రావాలన్నది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఏదైతే మన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6 పథకాలని, మా వాళ్ళందరూ కూడా మీ ఇంటికి వచ్చి ఉంటారు, పాంప్లెట్స్ ఇచ్చుంటారు, మీకు సర్టిఫికేట్ ఇచ్చి మా వాళ్ళ కింద సంతకం కూడా పెట్టించుంటారు. కాబట్టి ఈ సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలలో ముఖ్యంగా పెన్షన్స్ అనేది గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చుంటే దాన్ని మనం 4,000 రూపాయలు పెంచుతామని చెప్పడం జరిగింది, పెంచాం. అదేవిధంగా ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. రేపు దీపావళి నుంచి కూడా సిలిండర్లు ఇవ్వబోతా ఉన్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క ఉచిత గ్యాస్ పథకానికి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇక్కడ లేని వాళ్ళకు కూడా మీరు పక్కన వాళ్ళకి చెప్పాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రతి ఇంట్లో ఉన్న విద్యార్థి అందరికీ కూడా చదువుకునే దానికోసం సంవత్సరానికి 15,000 రూపాయలు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది కూడా వేస్తానని చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ చెప్పారు కదా, అది ఏమైనా వచ్చాయా మనకి? దానికి గైడ్ లైన్స్ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి సూపర్ 6లో మనం ఏదైతే పథకాలు చెప్పామో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టబోయేటప్పటికీ రాష్ట్రంలో ఖజానా 0. నెల్లూరులో నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఫస్ట్ రోజు మాకు మీటింగ్ ఇచ్చినప్పుడు మనం అనేక ప్రామిసులు ప్రజలకు చేశాం. ఏదైతే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కూడా ఒక సొంత ఇల్లు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో టిట్కో ఇల్లును ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇల్లుకి రంగులు మార్చారు తప్ప ఏ ఒక్క పేదవాడికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నారాయణ గారు మొన్న ఎలక్షన్లో ప్రతి ఇంటికి తిరిగినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి హామీల్లో ఒకటి మెయిన్ టిట్కో హౌసెస్, 2 అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, 3 వచ్చేసి
ప్రతి ఇంటికి కూడా మన ఇంటి ముందు ఒక చిన్న బ్లూ పైప్ ఉంటుంది, ఐడియా ఉంది కదా. అంటే ప్రతి ఇంట్లో వారు కూడా సురక్షితమైనటువంటి నీరు తాగాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంఘం దగ్గర ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అని పెట్టి అక్కడ ఫిల్టర్ ప్యూరిఫై చేసి అక్కడి నుంచి టౌన్లోకి సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 85% ఆ వర్క్ పనులు పూర్తవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో 10% మనం చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని చెప్పేసి పని చేయకుండా ఆపడం జరిగింది. ఈ 3 కర్తవ్యాలు నారాయణ సార్ ముందు లక్ష్యాలు. అయితే సార్ మాకు ఒకటే చెప్పడం జరిగింది, మనం టిట్కో చేయాలన్నా, పెండింగ్ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కనెక్షన్స్ ఇవ్వాలన్నా, వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ ఇవ్వాలన్నా మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నిధులు జీరో. స్టేట్ ఆయన రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి కదా, కాబట్టి దాంట్లో కూడా ఖజానా సున్నా అంట. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఆదాయం పెంచి ప్రజలకు మనం చెప్పిన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. మీలో కనుక ఎవరైనా టిట్కో ఇళ్ళకి అప్లై చేసి ఉండి మీకు నెల మీ బ్యాంకు ఖాతాల్లో నుంచి కనుక డబ్బులు కట్ అవుతూ మీకు ఫీజ్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే అటువంటి వారి డేటా కూడా సచివాలయంలో ఇస్తే నారాయణ సార్ ఆ డేటా అంతా తీసుకొని కూడా కోర్టులో వేపిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైతే టిట్కో ఇల్లు శాంక్షన్ అయ్యి మీకు నెలకి లోన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి అకౌంట్లో కట్ అవుతూ మీకు కీస్ ఇవ్వలేదు, అటువంటి డేటా ఇవ్వండి. కొత్తగా ఇల్లులు కావాలన్నా సచివాలయంలో అప్లై చేయండి. కాబట్టి అది మెయిన్ టిట్కో ఇల్లుకి సంబంధించి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ఈరోజు ముందుకు పరిపాలన సాగుతూ ఉంది. అదేవిధంగా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంటే ముందు కూడా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. మనకు గత 5 ఏళ్లలో ఏ రోజు కూడా పెద్ద కాలంలో ఒక పారబెట్టిన పరిస్థితి లేదు, పారబెట్టి ఒక మట్టి తీసిన పరిస్థితి లేదు. కాబట్టి సార్ మంత్రి అవగానే వెంటనే 1,40,00,000 రూపాయలతోటి టెండర్ పిలిచి మన ఇళ్ళకి, మన ఇంటి ముందు ఉన్నటువంటి చిన్న కాలువల్లో నుంచి పెద్ద కాలువకి వెళ్తుంది కదా,